చక్కగా అందమైన భార్య ఉన్నప్పుడు, ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లలు ఉన్నప్పుడు, మంచి స్నేహితులు ఉన్నప్పుడు, అందమైన రాజ్యం ఉన్నప్పుడు, ఇలాంటివి ఎవరైనా యవ్వనంలో వదులుకుంటారా అండి? అస్సలు వదులుకోరుగా. కానీ మనము ఈ రోజు గొప్ప భక్తుడైన భరత్ మహారాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్తున్నారనమాట. ఆయన యవ్వనంలోనే ఇలాంటివన్నీ త్యజించారంట. ఎవరి కోసం అనుకుంటున్నారు? శ్రీకృష్ణ భగవానుడి కోసం. ఆయన పాదపద్మమును ఆశ్రయించడం కోసము ఇవన్నీ వదిలేసి ఆయన జీవితాన్ని త్యాగం చేశాడంట. శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్తున్నారు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి. మనమందరం కూడా ఇలా శ్రీమద్ భాగవతాన్ని రోజు వినాలన్నమాట. భక్తులనేవారు వాళ్ళ యొక్క జీవితాన్ని శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేసి సేవ అనేది చేస్తుంటారనమాట. అలాంటి భక్తులను చూసి మనం కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి భగవంతుడికి సేవ అనేది చెయ్యాలన్నమాట. ఈ మానవ జీవితం అనేది చాలా అరుదు కాబట్టి ఎంత వీలైతే అంత సేవ అనేది భగవంతుడికి చేయడం మొదలు పెట్టండి. చదువుకుంటూ ఉన్నా కానీ, పెళ్ళయి ఉన్నా కానీ, చక్కగా పిల్లలు పెద్దయి ఉన్నవారైనా సరే, వృద్ధాప్యంలో ఉన్నా కానీ, ఎప్పుడైనా సరే శ్రీకృష్ణ భగవానుడిని మనము నామస్మరణ అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ యొక్క మహామంత్రాన్ని జపించి మన జీవితాన్ని సార్థకత్వం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రీలా ప్రభుపాద గారి రాసిన బుక్కులు, శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృత, భగవద్గీత, చిన్న పుస్తకాలు ఏవైనా సరే మీకు కావాలంటే ISKM ప్రొద్దుటూరు నుంచి ఆర్డర్ చేసుకోండి. వెంటనే నాకు మెసేజ్ చేసేయండి. హరే కృష్ణ.